వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఎస్ఈసిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి మొత్తం సీట్లు వచ్చేసి 16,000 వరకు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే భర్తీ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అలాగే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. మీరిచ్చే సపోర్ట్ నాకు మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్ఈసిఎల్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా 17th March 2026న అయితే విడుదల చేశారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ అండ్ నంబర్ ఆఫ్ సీట్లు అయితే ఇక్కడ చూపిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఇన్ మిన్నింగ్ ఇంజనీరింగ్ అయితే 200 సీట్స్కి భర్తీ చేస్తున్నారు. అండ్ జనరల్ వాళ్ళకైతే 50% రిజర్వేషన్, అండ్ ఎస్సీ వాళ్ళకి 19% రిజర్వేషన్, ఓబీసీ వాళ్ళకైతే 17% రిజర్వేషన్, ఎస్టీ వాళ్ళకైతే 14% రిజర్వేషన్ ఉంది. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ సివిల్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ టెలికామ్ ఇంజనీర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ, కంప్యూటర్ అప్లికేషన్, కామర్స్, సైన్స్, బీఎస్సీ, కెమిస్ట్రీ, ఇన్ మిన్నింగ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్లో మిన్నింగ్ ఇంజనీరింగ్, మిన్నింగ్ సర్వేయింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ టెలికామ్ ఇంజనీరింగ్లో అయితే మనకి టోటల్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 16,000 పొజిషన్స్కి భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఎన్ఏటిఎస్ 2.0 పోర్టల్లోకి వెళ్ళి అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో మనం అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకైతే 17th March 2026న అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. అలాగే 31st March 2026 వరకు అయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ హోల్డ్ 4/3 years degree for graduate apprenticeship in engineering or general stream respectively and 3 years diploma for technician apprentice. అంటే మనం గ్రాడ్యుయేట్స్కి అయితే 4 years డిగ్రీ చేసిన వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ పోస్ట్కి అయితే 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years ఆఫ్ ఏజ్ హ్యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే మినిమం 18 years ఉండి మ్యాక్సిమం ఎంతైనా ఏజ్ ఉన్న వాళ్ళు, మినిమం కేవలం 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం సెలెక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనం మార్క్స్ని బట్టి అంటే 10th, ఇంటర్, గ్రాడ్యుయేట్, డిప్లొమా మార్క్స్ని బట్టి అయితే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో కనుక క్వాలిఫై అయితే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే ఈ జాబ్ మనకి ఇస్తారు. అలాగే స్టార్టింగ్ వచ్చేసి స్టైఫండ్ వచ్చేసి 12,300 పర్ మంత్ ఉంటుంది గ్రాడ్యుయేట్స్కి, అండ్ 10,900 పర్ మంత్ టెక్నీషియన్స్కి అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్న లింక్ని అయితే క్లిక్ చేసి మనం ఇందులో ఒకవేళ న్యూ యూజర్ అయ్యి ఉంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ రిజిస్టర్ అయినాక తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా మనం ఎంటర్ చేయాలి. లైక్ మన ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, అప్లికేషన్ టైప్, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, ఏ స్ట్రీమ్లో మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రీమ్కి, అండ్ ఫీల్డ్ మనం ఏ ఫీల్డ్లో అప్లై చేయాలనుకుంటున్నామో, మన జెండర్ అండ్ మన కమ్యూనిటీ సర్టిఫికేట్, మన స్టేట్, మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మన పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ కోడ్, అగ్రిమెంట్ చెక్ బాక్స్ని అయితే టిక్ చేసి ఫైనల్గా మనం సబ్మిట్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
తర్వాత ఈ పోర్టల్‌లో ఓపెన్ చేసి అయితే మళ్ళీ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్‌నయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో.